ఇందిరమ్మిండ్లకు లంచాలు అడిగితే నాకు చెప్పుండ్రి. లంచాలు ఇచ్చినోళ్ళ ఇండ్లను క్యాన్సిల్ చేస్తాం. లంచం ఇచ్చినా తీసుకున్నా నాకు చెప్పినోళ్లకు 25,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నందుకు అబ్బా ఎంత మంచి ఇందిరమ్మిండ్ల పథకం అమలు చేస్తున్నారు అని లీడర్లు అంటే ఇగో గిట్లుండాలి అనుకున్నారు గీ మాటలు ఇన్నోళ్ళు. కానీ ఇగో ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. మాకు ఒకటి పత్త మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణ ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ తీయండి తక్షణమే చూస్తున్నారా ఎట్లా లొల్లి పెడుతున్నారో? ఏం లేదు, ఇక్కడ నుంచి పంచాయత్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి. రేపో ఎల్లుండో కాదు, ఇప్పుడే ఈ క్షణమే సస్పెండ్ చేయాలి అని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందట మహిళలంతా కలిసి లొల్లి చేస్తున్నారు. ఇందిరమ్మిండ్ల లిస్టులున్న మా పేర్లను తీసేసిన పంచాయత్ సెక్రటరీని ఎంబటే తీసేయాలి, తీసేసేదాకా ఊకునేదే లేదు అని పిడికెలెత్తి లొల్లి చేస్తున్నారు. వీళ్ళకిండ్లు రాకుంటే సెక్రటరీని ఎందుకు తీసేయాలి అని అంటున్నారంటే ఇండ్లు ఇప్పిస్తానని ఒక్కొక్కల తాన ₹1,00,000 వసూలు చేసిండట కార్యదర్శి. కానీ తీరా చూస్తే లిస్టుల పేరు కాదు కదా, ఇంటి పేరు కూడా లేదట. అందుకే ఈ లొల్లి. అర్హులైన వీళ్ళని కాదని వేరే ఎవరికో ఇస్తే ఊకోమంటుర్రు. ఉండటానికి గుడిసె లేదు, ఎన్నో ఏండ్ల నుంచి ఎల్ల తీసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇండ్లు వస్తాయని ఆశ కొద్ది ఎదురు చూసినాం, కానీ ఇట్లా నోట్ల మట్టి కొట్టినట్టు చేయొద్దు అన్నట్టు పోరాటం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈడిట్లుంటే ఇగో గీ ఇంటోళ్లను కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారో చెప్తున్నారు. ఇనుండ్రి. ఇట్లా ఇంకా దగ్గరికి పోయిన ఇల్లు పెట్టవా అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టావు, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టావు, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టావు, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. చూసినరా ఎట్లున్నదో కాంగ్రెస్ లీడర్ ఎంకన్నా అనేటైన తీరు. నువ్వేమన్నా షాయి పోసినావా పైసలు ఇచ్చినావా అని అంటున్నారట. షాయి పోసి పైసలు ఇచ్చేటట్టుంటే వాళ్ళ ఇల్లు గిట్లుండేదా? పందిరి గుంజలతోని కట్టుకుని ఇల్లు తిరుగున్నది. అసొంటి ఇంట్లో ఉండేటోళ్ళకి ఇల్లు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా లీడర్లు? వాళ్ళేం కాంగ్రెస్ కార్యకర్తలు? ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయే కానీ కర్రె ముఖం దానా అందిట్టుడైంది వాని బల్పు బండకేసి కొట్ట. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం అనే ఊర్లో జరిగింది ఈ బీదలకు ఇల్లు ఇవ్వకుండా ఉల్టా తిట్టిన ముచ్చట. ఇండ్లు లేని గరీబ్లకు ఎట్లా న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ఆఫీసర్లు ఎట్లా తెలుస్తారో ఏమో కానీ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పంచె వాడేటట్టున్నది అంటుర్రు ఈ ఇందిరమ్మ ఇండ్ల లొల్లి చూస్తున్న పబ్లిక్ అంత ఇప్పుడు.